ఇట్స్ ఫ్రైడే ఈవినింగ్. డిన్నర్లోకి ఈరోజు పన్నీర్ స్టఫ్డ్ రోటీ చేద్దామని చెప్పి ఆటా ఇంట్లో లేకపోతే బిగ్ బాస్కెట్ నుంచి ఆటా ఆర్డర్ చేశాను. నేను యూజ్ చేసేది ఆశీర్వాద్ అండి. లాస్ట్ టైం నేను ఐడి వాళ్ళది పన్నీర్ ఆర్డర్ చేసినప్పుడు బాగాలేదని చెప్పి అంటే అందరూ కూడా మిల్కీ మిస్ట్ ఆర్ అమూల్ ఇది ఏమైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది అని అన్నారు. అందుకే ఈసారి అమూల్ అయితే ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపి పెట్టేస్తూ ఉన్నాను. అది కొంచెం సేపు రెస్టింగ్ ఉంటే మనకి పరాటాస్ కానీ రోటీస్ కానీ బాగా సాఫ్ట్గా వస్తాయి. కొద్దిగా ఉప్పు వాటర్ తగినంత వేసి కలిపి సైడ్కి రెస్టింగ్కి పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే పన్నీర్ని గ్రేట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ స్టఫింగ్ కోసం చక్కగా గ్రేట్ చేసిన పన్నీర్ అయితే బాగుంటుంది. ఇలా బౌల్లో గ్రేట్ చేసిన పన్నీర్ వేసుకొని కొద్దిగా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. మా బాబు అవి వేస్తే తినడు అని చెప్పి నేనైతే ఇక్కడ వేయలేదు. చక్కగా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని స్టఫింగ్కి మనకి రౌండ్ బాల్స్ అయితే ఈజీ కన్వీనియంట్గా ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ అయిపోయింది రెస్టింగ్కి పెట్టిన ఆట. సో అదైతే తీసేసి ఈ ఆటాని చక్కగా మౌల్డ్ లాగా చేసుకోవాలండి. ఒక గిన్నెలాగా షేప్లు చేసి దాని లోపల మనము పన్నీర్ బాల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది చక్కగా వేసుకుంటూ మనం అద్దుకుంటూ ఉండాలి. ఎక్కువ పొడి పిండి వేసి అద్దుతూ ఉంటే కింద అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఇంకా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద చక్కగా నేను ఇది రోటీని కాలుస్తూ ఉన్నాను. బటర్తో అయినా నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు అనమాట. సో అన్ని రోటీస్ వేసేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో అల్లం పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత న్యూటెల్లా షేక్ అయితే ఆర్డర్ చేసుకొని తాగాము.